డీజీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ వార్తలు. తెలంగాణ ఉక్కు మనిషి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులు, మాజీ మంత్రి వర్యులు మరియు మాజీ పిసిసి అధ్యక్షులు స్వర్గీయ ఎం సత్యనారాయణరావు ఎంఎస్ఆర్ 92వ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని మేనేని రోహిత్ అన్న మిత్రమండలి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక రోగులకు, వృద్ధులకు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరుకుల్ల గ్రామ ఉప సర్పంచ్ కాశీపాక రాకేష్, కమాన్పూర్ వార్డు మెంబర్ బూస ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెన్నం రాజమల్లయ్య, కాంగ్రెస్ పార్టీ కొత్తపల్లి మండల అధ్యక్షులు పంజాల స్వామి గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రెహమాన్, కిసాన్ కాంగ్రెస్ నాయకులు సిరిపురం నాగప్రసాద్, మహమ్మద్ అమీర్, మహమ్మద్ గఫర్, గణపతి, పోతర్ల దినేష్, కోటి తదితరులు పాల్గొన్నారు. ఆయన చేసిన సుదీర్ఘ ప్రయాణం ఎంతో మందికి ఆదర్శనీయమని తెలిపారు. ఈరోజు మా జాతీయ నాయకుడు అయినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు గౌరవనీయులు ఎం సత్యనారాయణరావు గారి యొక్క జన్మదినాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మా కాంగ్రెస్ శ్రేణులు రోహిత్ రావు గారి మిత్రమండలి యొక్క బృందం తరఫున ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జిల్లా ప్రధాన హాస్పిటల్లో నిర్వహించడం జరిగింది. లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఈ యొక్క నాయకుడు ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేసినట్టు సేవలు అవి చిరస్మరణీయం. వారు జిల్లా అభివృద్ధి కోసం అన్ని రంగాలలో పాటుపడి అన్ని సేవలు అందించారు. ఆర్టీ చైర్మన్ అండ్ బస్ డిపోలు పెంచడం కానీ, రవాణా సౌకర్యం మెరుగుపరచడం కానీ, ఎంపీగా ఉన్న సమయంలో ఎన్టీపీసీ, ఎల్ఎండి, ఈ టీవీ స్టేషన్, రామ్నగర్లో ఉన్న టీవీ స్టేషను, తర్వాత ఉమెన్స్ కాలేజ్ లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మహా గొప్ప నేత సత్యనారాయణరావు గారు. వారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ వాదులందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో నిర్వహించిన పాత్రకు ఆయన చేసిన సేవలు గణనీయమైనవి. ఈరోజు మతోన్మాద శక్తుల చేతులల్లా భారతదేశ ప్రజాస్వామ్యం బందీ అయి ఉన్నది. కాంగ్రెస్ వాదులందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేసి మతోన్మాద శక్తులను ఓడించినప్పుడే మనం ఎంఎస్ఆర్కు ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం ఎంఎస్ఆర్ గారి యొక్క అడుగుజాడలను నడవాలని నేను కాంగ్రెస్ వాదులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు వెన్న రాజమల్లయ్య, సీనియర్ వైస్ చైర్మన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఎస్సీ డిపార్ట్మెంట్. గవర్నమెంట్ హాస్పిటల్లో మాజీ మంత్రివర్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ ఆర్టీసీ చైర్మన్, మాజీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ ఎంఎస్ఆర్ గారి 92వ జన్మదినం సందర్భంగా
గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎంఎస్ఆర్ గారు ఎంతో సేవలు చేశారు కరీంనగర్ జిల్లా ప్రజలకు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ. ఈరోజు ఎంఎస్ఆర్ గారు మన మధ్యలో లేరు, కానీ మేము ఎంఎస్ఆర్ గారిని మర్చిపోలేము. ఎందుకంటే ఈరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పేరు వచ్చిందంటే కేవలం ఎంఎస్ఆర్ గారితో. ఎంఎస్ఆర్ గారు స్పోర్ట్స్ మంత్రిగా కూడా మన రాష్ట్రానికి కానీ జిల్లాకు కానీ ఎన్నో సేవలు చేశారు. ఈరోజు రోహిత్ అన్న గారి మిత్రమండలి తరఫు నుంచి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము మన తెలంగాణ ప్రభుత్వంని విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక దివంగత నేత ఎంఎస్ఆర్ గారి స్టాచ్యూని కరీంనగర్ నడిబోర్డులో పెట్టాలని మనం జిల్లా మంత్రులకు అలాగే కార్పొరేషన్ చైర్మన్లకు మేము ఒక కార్యకర్తగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు అబ్దుల్ రెహమాన్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, కరీంనగర్.